పూర్తిగా చూడండి. అందరికీ చూపించాల్సిన బాధ్యత మీది, అందరికీ చూపించాల్సిన బాధ్యత మీది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి, మర్చిపోవడం. రెడీ సార్. ఇప్పుడు ఆ పిల్లలు చెప్పింది వింటే వచ్చిందండి వయ్యారి. ఇక మొదలెడదామా? అసలు నిజంగా ఒక సందేహం అనేది కలుగుతోంది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నిజంగా ఆత్మహత్యాయత్నమా లేకపోతే హత్యాయత్నమా అని. పెచ్చనా కొడుకుల్ని ఎక్కడెక్కడో విన్నాను రా బాబు, పేపర్లో అట్లా చదివా, నిన్నే చూస్తున్నా ఎదురుగా. ఎందుకంటే ఆ ఇంజెక్షన్ ఏదైతే అంజలి అనే అమ్మాయి తీసుకుందో అది సెల్ఫ్ గా ఎవరు తీసుకోలేరు అనే విషయం నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే. భరత్ గారు చాలా మంది డాక్టర్స్ తో మాట్లాడుకుంటే ఆయనకు తెలిసిన విషయము. అది నిజంగానే సెల్ఫ్ గా తీసుకుంటే కాసేపటికి అది ప్యారలైజ్ అయిపోతుంది బాడీ అంతా. సో అది తీసుకోలేరట. మరి అలా అలాంటిది 10 ml ఆ అమ్మాయి ఎలా తీసుకుంది? చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. లేదా అమ్మాయికి ఎవరైనా ఇంజెక్షన్ ఇచ్చారా? ఇలా ఇలాంటి అనుమానాలు అయితే నాకు పరామర్శించాలని, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలని చాలా గొప్ప పని చేశావు. వాళ్ళ మా ఎమ్మెల్సీ గారు, రాష్ట్ర మహిళా అధికార అధ్యక్షులు వరద కళ్యాణి గారు కానీ హ్యూమన్ రైట్స్ వచ్చిందండి వయ్యారి. అని అలాగే మార్గాని భరత్ గారు కానీ ఎక్స్ఎంపీ అండ్ ఇక్కడ ఇన్ఛార్జ్. సో వాళ్ళు సిటీలో ఉన్న మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా ఇనిషియేటివ్ తీసుకుని నేను కానీ ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి తల్లిదండ్రుల మొహాలు చూడండి. 12 ఏళ్ల తర్వాత ఒక పాప పుడితే ఆ పాపకి ఇలా జరిగితే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు ఈ పెద్ద మనిషి ఆయన కళ్ళలో చూసి నేను మాట్లాడలేకపోతున్నాను నిజంగా. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాకు అర్థం కాదు. వీళ్ళు అందుకే 11 వచ్చినాయి. ఏందంటే ఇప్పుడు పంచాయతీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో అడుగడుగున రాష్ట్రంలో ఏదో ఒక మూల ప్రతిరోజు ఏదో ఒక అఘాయిత్యం జరుగుతూనే ఉంటుంది. సార్ ఆగండి. ఏమన్నంటే మాకు మహిళలంటే అపారమైన గౌరవం, మహిళా సంక్షేమం మా ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం మాట్లాడుతుంటారు. సంక్షేమ సంగతి దేవుడేరుగా. ముందు ఇలాంటి తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇవ్వండి. వాళ్ళ పరిస్థితులు మన చేతిలో ఉండవు నాన్న. ఆడపిల్లలు బయటకు వచ్చి ఎక్కడికి ఏం చేసినా కూడా మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారన్న ధైర్యాన్ని మీరు ఇవ్వండి చాలు. ఇందాక ఎంత గొప్పగా యాక్ట్ చేసావురా. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు. నటనలో నీ తర్వాత ఎవడ? ఒక పెద్ద మనిషి ఏమో చెప్తున్నారు నిన్న మొన్న, మాకు సత్తా లేదు, మన దగ్గర సత్తా లేదు. అందుకనే మేము మా నాయకులు ఏం చెప్తే అది చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. మీ పాలనలో సత్తా లేదన్న విషయం మాకు తెలుసు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది? మీరు చెప్పిన విషయం విన్నాక ఇలాంటి ప్రజలకు కూడా అర్థమైంది మీ పాలనలో సత్తా లేదన్న విషయం. నువ్వెక్కడ దొరికావే నాకు? కానీ ఇలాంటి విషయాల్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి, లేదా నువ్వు పుట్టమని నుంచి ఇద్దానా లేక అమావాస్య పౌర్ణమికి మాత్రం ఇట్లా అవుతావా? హోమ్ మినిస్టర్ మహిళా అధ్యక్షులు ఉన్నారు, ఆవిడ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి మీరు వీళ్ళతో మాట్లాడే సత్తా మీకుంది కదా. అబ్బో ఇన్నారంటరా అక్కగారు ఆర్డర్ చేశారు మనకి. అదైతే చేయగలరు కదా, కనీసం ఆపరణ చేశారా మీరు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? చూడండి పెద్ద మనిషి ఎలా అయిపోయారో. ఎవరు సమాధానం చెప్తారు? ప్రభుత్వం కనుక న్యాయం చేయలేకపోతే ఆ ఇంజక్షన్లు ఏవో మాకు కూడా ఇవ్వండి, 2 ఇంజక్షన్లు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు వాగుతుంటారని చెప్పి బయట అందరూ అంటుంటారు, దాన్ని మీరే ఉంటారు అని చెప్పి అడుగుతున్నారు. ఇదా ప్రజలకు మీరు ఇచ్చే ధైర్యం? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఎంత శ్రద్ధ చూపించారు. వాళ్ళ
క్షేమం కోసం వాళ్ళకి ధైర్యం కల్పించడం కోసం ఏ చట్టాలు తీసుకొచ్చారు, ఏ యాప్లు తీసుకొచ్చారు మనందరికీ తెలుసు. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఆయన రోడ్డు మీదకి వస్తే అరచేతిలో హారతలు ఇచ్చారు. ఈ రోజున మీరు రోడ్ల మీదకి వస్తే హాయ్ కూడా చెప్పరు ఎవరు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అలాంటి పరిస్థితి మీరే క్రియేట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పుడైనా సరే మీరు ఈ విషయాన్ని పట్టించుకుని ఈ తల్లిదండ్రులకి అండగా నిలబడతారని అనుకుంటున్నాము. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం అన్నమాట. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరన్న, మీకు ఆలస్యం ఎలా ఉంది?